इंतजार कर रहे हैं बाबा बाहें पसारे। आ जाओ लाडलो अब। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. बाबा చెప్తారు ఈరోజు, मीठे बच्चे, बाप तुम्हें स्मृति दिलाते हैं तुम पावन थे, फिर 84 जन्म लेते लेते पतित बने हो, अभी फिर से पावन बन। बाबा చెప్తారు मीठे बच्चे, బాబా మీకు స్మృతి ఇచ్చేదానికి వచ్చినారు. బాబా చెప్తారు మొదట్లో మీరు ఇంత పావన్గా ఉంటుంది, మరి 84 జన్మాలు తీసుకొని పతిత అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ పావన్ కావాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, बेसमझी से समझदार बनने वाले बच्चों से बाप कौन सी बात पूछ करके किस पुरुषार्थ की राय देते हैं. అంటే మొదట్లో మనందరం తెలివి లేని వాళ్ళు, ఇప్పుడు తెలివి వచ్చేసింది మనకు. సో మన దగ్గర బాబా ఏ ఒక్క ప్రశ్న అడిగి మళ్ళీ ఏ విషయంది ఏ పురుషార్థంది సలహా ఇస్తారు, ఏం పురుషార్థం చేయాలని సలహా ఇస్తారు. आंसर, बच्चे हमने तुमको कितना धन दिया था, तुम्हारे पास अनगिनत धन था, फिर तुम्हें इतनी सब कहाँ गवाया, तुम इतनी इंसॉल्वेंट कैसे बने. भारत जो सोने की चिड़िया थी वो ऐसे कैसे बन गया है. अभी बाप राय देते हैं बच्चे फिर से पुरुषार्थ करो, राजयोग सीख कर तुम स्वर्ग का मालिक बनो. అంటే బాబా చెప్తారు మీరందరూ మొదట్లో చాలా మంచి తెలివి ఉంటుంది, ఎంత ధనవాన్గా ఉంటుంది, మీ దగ్గర ఎంత ఎక్కువగా ధనం ఉండింది, లెక్కలేని అంత ధనం, మీరు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు. మరి మీరు ఎంత ఇప్పుడు పేదవాళ్ళు అయిపోయినారు. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండింది ఒకప్పుడు, సో అది ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇప్పుడు చాలా పేద దేశం అయిపోయింది. అందువల్ల బాబా మనకు సలహా ఇస్తారు, బిడ్డ మళ్ళీ పురుషార్థం చేయండి, రాజయోగా నేర్చుకొని మళ్ళీ మీరు స్వర్గానికి మాలిక అయిపోండి అని చెప్తారు బాబా. ఓం శాంతి. बच्चे यहाँ किसको याद करते, अपने बेहद के बाप को. वो कहाँ है, उनको पुकारा जाता है कि हे पतित पावन. आजकल सन्यासी भी कहते हैं पतित पावन सीताराम, परंतु हम पतित को पावन बनाने वाले आओ करके बुलाते हैं. सॉरी, पतित पावन सीताराम करके बुलाते हैं, अर्थात हम पतित को पावन बनाने आओ. ये तो बच्चे समझते हैं पावन नई दुनिया सतयुग को, पतित पुरानी दुनिया कली को कहा जाता है. अभी तुम कहाँ बैठे हो, कलयुग के अंत में, इसलिए पुकारते हैं बाबा आकर के हमको पतित से पावन बनाओ. हम कौन है, अहम आत्मा, आत्मा को ही पावन बनना है. आत्मा पवित्र बनती है तो फिर शरीर भी पवित्र मिलता है. आत्मा पतित है तो शरीर भी पतित है. तो ये शरीर तो मिट्टी का पुतला है, आत्मा तो अविनाशी है. आत्मा इन ऑर्गन्स द्वारा कहती है, पुकारती है, हम बहुत पतित बन गए हैं, हमको आकर के पावन बनाओ. बाप पावन बनाते हैं, 5 विकारी रूपी रावण पतित बनाता है.
అంటే బావ చెప్తారు, మీటే బచ్చే అంటే మీరు ఎవరు తాలింపులో కూర్చున్నారు? బేహద్ తండ్రి తాలింపులో కదా. తండ్రి ఎక్కడ ఉన్నారు? పిలుస్తూనే ఉంటారు తండ్రిని, హే పతిత్ పావనావు అట్లా అని. ఇది ఇప్పుడంతా సన్యాసులు కూడా చెప్తారు పతిత్ పావన్ సీతారాం చెప్పి పాట పాడతారు. అంటే అర్థం ఏమంటే మేమందరం పతిత అయిపోయినాం, వచ్చి పావన్ చెయ్యండి, సన్యాసులు కూడా పిలుస్తారు. ఇప్పుడు బిడ్డలకు బాగా అర్థమైపోయింది. పావన్ ప్రపంచం అంటే సత్యుగం, పతిత్ ప్రపంచం అంటే కలియుగానికి చెప్తారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కలియుగ అంతు సమయంలో, అందుకే పిలుస్తారు అందరూ, బాబా వచ్చి పతిత నుంచి పావన్ చేయండి అట్లా అని. మన ఎవరు పిలిచేవాళ్ళు ఎవరు? ఆత్మ కదా. ఆత్మని పావన్గా ఉండింది, ఆత్మని పతిత అయిపోయింది. ఆత్మ పవిత్రంగా ఉండే సమయంలో దానికి శరీరం కూడా పవిత్రంగానే దొరికింది. ఆత్మ పతిత అయిపోతే శరీరం కూడా పతిత అయిపోయింది. అయితే ఈ శరీరం మట్టి బొమ్మ, ఇది శరీరం. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా చెప్తుంది, ఇంద్రియ ద్వారా పిలుస్తూ ఉంటుంది, మేము చాలా పతిత అయిపోయినాం, వచ్చి పావన్ చేయండి అట్లా అని బాబాని పిలుస్తుంది. సో బాబాని పావన్ చేస్తారు. 5 వికార రూపీ రావణ్ పతిత్ చేస్తుంది. పావన్ సత్యుగానికి, పతిత్ కలియుగానికి చెప్తారు. ఇప్పుడు మనకు స్మృతి వచ్చింది, బాబా వచ్చి మనకు స్మృతి ఇచ్చినారు, మీరు ఎంత పవిత్రంగా ఉంటుంది సత్యుగంలో అట్లా అని. మళ్ళా ఇట్లా 84 జన్మం తీసుకున్నారు. ఇప్పుడు మరి అనేక జన్మని అంతు జన్మ, ఇది అంతు సమయం, అంతిమ జన్మ. అంత్ అంటే 84వ జన్మ, అది కూడా అంతిమ సమయంలో ఉన్నాం. సో పూర్తిగా ఎవరు 84 జన్మం తీసుకున్నారు వాళ్ళ శరీరంలో పరమాత్మ అవతరణ అవుతారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం అంటే కల్ప వృక్షం. దీనికి నేనే బీజ రూపిణి పరమాత్మ చెప్తారు. పరమాత్మాన్ని కదా, హే పరమాత్మ ఆవు అట్లా అని అందరూ పిలుస్తారు. వచ్చి ఏం చెప్పి పిలుస్తారు, లిబరేట్ కారో, గైడ్ కారో అని చెప్పి పిలుస్తారు. అంటే శివబాబా గాడ్ ఫాదర్, తండ్రి వచ్చి ముక్తి ఇస్తారు, మార్గదర్శనం చేస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసమే చెప్పుకుంటారు, నన్ను విడిపించండి, నన్ను విడిపించండి అట్లా అని. మరి గైడ్ వేసి శాంతిధామ్ పిలుచుకుని పోండి అట్లా అని ప్రతి ఒక్కరూ పిలుస్తారు. సన్యాసులు కూడా చెప్తారు, ఏమి స్థిరంగా ఉండే శాంతి ఎక్కడ దొరుకుతుంది అట్లా అని, సదాకాలాన్ని శాంతి. సో ఇప్పుడు శాంతిధామ్ దాని మూలభత్తాన్ని చెప్తారు. అక్కడి నుంచి ఆత్మలందరూ వచ్చి ఇక్కడ పార్ట్ చేస్తారు. అక్కడ మరి ఆత్మలు మాత్రమే ఉంటుంది మూలవతంలో, అంటే శాంతిధామ్. అక్కడ శరీరం లేదు. ఆత్మలు అక్కడ శరీర రూపీ డ్రెస్ ఉండదు, శరీరం లేకుండా ఉంటుంది. అంటే శరీర రూపీ వస్త్రం అక్కడ ఉండదు. అది శాంతిధామ్ లే నిర్వికారి ప్రపంచం, నిరాకారి నిర్వికారి ప్రపంచం. అక్కడ ఆత్మలు మాత్రమే ఉంటుంది శాంతిధామ్. ఇప్పుడు బాబా బిడ్డలకు ఈ మెట్లు చిత్రం పైన కూడా చెప్పినారు. మెట్లు ఎట్లా కింద దిగుతాం మనం, మెట్లు దిగేదానికి 84 జన్మాలు అవుతుంది. సో 84 జన్మ మ్యాక్సిమం, ఎక్కువ అంటే ఎక్కువగా జన్మాలు 84 ఉంటుంది. మళ్ళా కొందరికి లాస్ట్లో ఒక్క జన్మం కూడా దాంట్లో ఉండొచ్చు. సో 1 से 84 तक है, ఆత్మయే ऊपर से आती रहती है. అంటే పైన ఉండి కింద వస్తూ ఉంటుంది ఆత్మలు. మొదట్లో వచ్చిన ఆత్మలు 84 జన్మ, తర్వాత నిదానంగా తన పాటుగా తన టైం అనుసారంగా
ఆత్మలు కింద వస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తారు, నేను కూడా వచ్చినాను, పాపం చేశానికి నేను వచ్చినాను. బిడ్డలు లెటర్ రాస్తారు బాబా. ఏమీని లెటర్ రాసేటప్పుడు అడ్రస్ ఏం రాస్తారు? అడ్రస్ శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాస్తారు. అంటే శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు. సో బ్రహ్మ శరీరం ద్వారానే బాబా అన్ని చేస్తారు. శివబాబా ఆత్మలకు తండ్రి. బ్రహ్మ అని కూడా చెప్తారు, ఆదిదేవ్ అట్లా అని. ఆదిదేవ్ చెప్తారు, యాడమ్ని చెప్తారు, దాదా అని చెప్తారు. ఈ దాదాలో శివబాబా ప్రవేశమవుతారు, తండ్రి. మరి అందరూ ఏం పిలుస్తారు? శివబాబాని పిలుస్తారు, హే పతిత పావనావో అట్లా అని. ఆత్మలు ఈ శరీరం ద్వారా పిలుస్తుంది పరమాత్మని. పిలిచేదేమో ఆత్మని, అయితే శరీరం ద్వారా పిలుస్తుంది. ముఖ్యంగా ఉండేదే ఆత్మ. ఇప్పుడు అందరూ ఈ దుఃఖధామంలో ఉన్నారు. కలియుగం అంటేనే దుఃఖధామం. ఇక్కడ ఎన్ని ప్రకారమైన దుఃఖం. సడన్గా శరీరం వదిలేస్తారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, హార్ట్ ఫెయిల్ అవుతుంది, సడన్గా శరీరం వదిలేస్తారు. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చనిపోతారు, పుట్టిన బిడ్డలు కూడా చనిపోతారు, చనిపోయి కూడా కొందరు బయట వస్తారు. ఈ విధంగా ఇది మృత్యులోకం. సత్యుగంలో అకాలి మృత్యు లేనే లేదు. అంటే తన టైం అనుసారంగా లాస్ట్లో 150 సంవత్సరం తర్వాతనే చాలామంది అంటే అందరూ చనిపోయారు. ఇక్కడ కలియుగంలో చిన్నప్పుడే కూడా చనిపోతారు. అంటే కలియుగంలో మాట్లాడుతూ ఉంటారు, భోజనం చేస్తూ ఉంటారు, సడన్గా చనిపోతారు. ఇట్లా అక్కడ ఉండదు. అక్కడ ఏ ప్రకారమైన రోగం లేదు సత్యుగాలు. దాని పేరే స్వర్గం. స్వర్గం ఎంత బాగుంది, పేరు ఎంత బాగుంది స్వర్గంని పేరు. పేరు వింటేనే మన మనసులో చాలా సంతోషం అవుతూ ఉంటుంది. స్వర్గం అంటే దాని సత్యుగంని చెప్తారు. ఇంగ్లీష్లో హెవెన్ ప్యారడైస్ అని చెప్తారు క్రిస్టియన్స్. మరి చెప్తారు క్రైస్ట్ వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు భారతదేశం ప్యారడైస్గా ఉండింది అని చెప్తారు. అంటే అక్కడ భారతవాసులు ఇప్పుడు ఈ సమయంలో భారతవాసులు కూడా సత్యుగంలో చాలా సుఖం ఉండింది. ఇప్పుడు ఎంత దుఃఖమే దుఃఖం. అంటే క్రిస్టియన్స్ అయినా చెప్తారు క్రైస్ట్ వచ్చింది 3000 సంవత్సరం ముందు ప్యారడైస్గా ఉంది. భారతవాసులకు అది కూడా తెలియదు మనకి ఎంత సుఖం ఉండింది అక్కడ. ఇప్పుడు ఎంత దుఃఖమే దుఃఖం. తమో ప్రధానత 84 జన్మం వాళ్ళకే ఉంటుంది. మొదట్లో ప్యారడైస్ అంటే స్వర్గంలో వచ్చిన వాళ్ళు. అర్ధకల్పం తర్వాత వేరే వేరే ధర్మం వాళ్ళు వస్తారు. అంటే ఇస్లామిక్ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్స్. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. అర్ధకల్పం దేవీ దేవత రాజ్యం ఉండేది. ఆ సమయంలో వేరే ఏ ధర్మం వాళ్ళు కూడా ఉండలేదు, ఏ ధర్మం లేదు కూడా. మళ్ళీ త్రేతాయుగంలో రామరాజ్యం అయిపోతుంది. ద్వాపర యుగం నుంచే మళ్ళీ ఇస్లామీ బౌద్ధి ఉంటారు. త్రేతాయుగంలో కూడా ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్స్ ఎవరూ లేదు. మనుషులేమో ఇప్పుడు గాఢ అంధకారంలో ఉన్నారు. ఏం చెప్తారు? దునియా ఇప్పుడు దునియా అంటే ఈ ప్రపంచంది ఆయుష్ చాలా 1,00,000 సంవత్సరాలని చెప్తారు. అందుకోసమే మనుషులు అర్థం చేసుకున్నారు కలియుగం ఇంకా ఇప్పుడే పుట్టింది ఎట్లా అని. అంటే శాస్త్రాలు రాసిన 1,00,000 సంవత్సరాలది మాట కల్పంది.
అందుకు చెప్తారు కలియుగం ఇప్పుడే పుట్టింది, చిన్న బిడ్డ అని చెప్తారు. అయితే మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, కలియుగాని ఆయుష్ ఇప్పుడు పూర్తి అయిపోయింది. అలా సత్యుగం వస్తుంది. దానికి ఇప్పుడు మన బాబా దగ్గర వచ్చిన స్వర్గాన్ని ఆస్తి తీసుకునే దానికోసం. అంటే కలియుగం వినాశం అయిపోతుంది, స్వర్గ స్థాపన అవుతుంది. దానికి ముందు బాబా దగ్గర ఉండి మనం స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటాం. మీరందరూ బాబా చెప్తారు స్వర్గవాసిగా ఉంటే తండ్రి ఎప్పుడు వస్తారు? స్వర్గ స్థాపన చేసే టైంలోనే తండ్రి వస్తారు. బాకీ మిగతా వాళ్ళందరూ శాంతిధామ్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు. శాంతిధామ్ అంటే ఇల్లు. అందరూ ఆత్మలు అక్కడ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వస్తారు దారిలో పార్ట్ చేసానికి. శరీరం లేదంటే ఆత్మ మాట్లాడేదానికి కూడా కాదు, సైలెంట్గా ఉంటుంది ఆత్మ. శాంతిధామ్లో చాలా సైలెన్స్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు. అందువల్ల ఆత్మ చాలా శాంతిగా ఉంటుంది. దాని మూలవతాన్ని చెప్తాం, శాంతిధామ్ని చెప్తాం. ఇదంతా విషయాలు శాస్త్రంలో లేదు, శాస్త్రాలు. సో శాస్త్రం ఏమో మనుషులు చేసినారు, శాస్త్రాలంతా రాసింది మనుషులు. సత్యుగంలో మరి ఇదంతా ఉండదు. సో భక్తియే ఉండదు అక్కడ సత్యుగంలో. అందుకోసం శాస్త్రాలంతా అవసరమే లేదు. దేవతలు భక్తి ఏమీ చేయరు. దేవతలు మరి తర్వాత భక్తి ఎప్పుడు చేస్తారు? అప్పుడు ద్వాపర యుగాల్లో దేవతలు భక్తి మనుషులు చేస్తారు. మరి బాబా చెప్తారు సత్యుగం దేవతలు ఉండే ప్రపంచం. ఇప్పుడు కలియుగ అంతు సమయంలో వాళ్ళు మనిషిలాగా అందరూ మనుషులు అయిపోతారు. దేవతలది రాజ్యం ఉండింది సత్యుగంలో, ఇప్పుడు లేదు. ఎవరికీ తెలియదు ఈ విషయం. దేవతలందరూ ఎక్కడ పోయినారు అట్లా అని. లక్ష్మీనారాయణది రాజ్యం ఉండిందా లేదా? ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీకు దొరికింది. మొదట్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. వాళ్ళు ఏమైనారు అని జ్ఞానం మీకు ఇప్పుడు దొరికింది. మనుషులు ఎవరికి ఈ జ్ఞానమే లేదు. తండ్రి మరి వచ్చి చెప్తారు మనుషులకే కదా జ్ఞానం ఉండాలి. బాపి ఆकर मनुष्यों को ये ज्ञान देते जिससे मनुष्य देवता बन जाते. తండ్రి వచ్చి మనుషులకు ఈ జ్ఞానం ఇస్తారు. నాలెడ్జ్ వినే వాళ్ళందరూ మనిషి నుంచి దేవత అయిపోతారు. తుమ్ యహా ఆతే హీ హో మనుష్య సే దేవతా బన్. మనం బాబా దగ్గర ఎందుకు వచ్చినాం? మనిషి నుంచి దేవత అయ్యే దానికోసం. దేవత కభీ అశుద్ధ ఖాన్ పాన్ బీడి ఆది నహి పీతే. బాబా చెప్తారు దేవతలు ఎప్పుడు అశుద్ధ భోజనం, అశుద్ధంగా తాగేది, బీడి తాగేది ఇదంతా ఏమి చేయరు. వోహే దేవతాయ్ యహా హై సబ్ మనుషు. సత్యుగాలు అందరూ దేవతలు, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ మనుషులు. దేవతలంటే పావన్గా ఉంటారు, మనుషులంటే ఇప్పుడు కలియుగంలో పతిత అయిపోయినారు. బాబ్ బేట్ ఆత్మోన్సే బాత్ కర్తే. ఇప్పుడు మరి బాబా ఎవరి దగ్గర మాట్లాడతారు? ఆత్మల దగ్గర మాట్లాడతారు. ఆత్మని కదా వినేది, ఈ చెవి ద్వారా వింటుంది, ఆత్మ వింటుంది. శాస్త్రంలో ఈ మాటలంతా లేనేలేదు. ఈ విధంగా జ్ఞానం, సత్య జ్ఞానం ఇక్కడ ఉంది శాస్త్రంలో. సత్యుగంలో రావణ ఉండనే ఉండదు. అక్కడ ఏ ప్రకారమైన దుఃఖం లేదు, లేస్ మాత్రం కూడా దుఃఖం లేదు సత్యుగం. మళ్ళీ నిదానంగా దుఃఖం ఆరంభం అవుతుంది ద్వాపర యుగం నుంచి. మళ్ళా సత్యుగంలో మన దగ్గర ఎంత అతాహ ధనం ఉంటుంది, లెక్కలేని అంత ధనం ఉంటుంది సత్యుగంలో. భక్తి మార్గంలో కూడా ఉండింది. మనం ఎంతో సుందరమైన మందిరంతం చేసినాం భక్తి మార్గంలో. ఎంత డబ్బులు ఉండింది. మనం బంగారు
టెంపుల్ సోమనాథ్ మందిర్ చేశాం. ఎంత బాగుంటుంది. పెద్ద పెద్ద వజ్రాలు బంగారంతో చేసి మనం ఆ టెంపుల్ చేసాం. మన దగ్గర అంత ఎక్కువగా డబ్బులు ఉండేవి. దాని వాల్యూ ఎంత చాలా చాలా ఎక్కువగా ఉండింది. ముఖ్యంగా సోమనాథ్ మందిర్ చాలా షౌకార్ మందిర్. ఎంత బాగా మొత్తం గోడ అంతా బంగారు, వజ్రాలు, వజ్రలింగం. అయితే राजालू, परंतु राजाएं तो सब अपना अपना मंदिर बनाते होंगे, क्योंकि उनको पूजा करनी है. ప్రతి ఒక్క రాజా కూడా వాళ్ళ పెద్ద మందిర్ చేస్తారు. ఏంటంటే పూజ చేయాలి కదా. ద్వాపర యుగానికి రాజాలు లింగాన్ని పెట్టి పూజ చేసానికి అందరూ వాళ్ళ దగ్గర పెద్ద మందిర్ శివాలయం చేసుకుంటారు. పూజ మొదట్లో శివబాబానే అందరూ చేసినారు. పూజ ఆరంభమైంది శివబాబాతో, అంటే బాబాని పెట్టుకొని పూజ చేశారు. సోమనాథ్ మందిర్ పెద్ద శివాలయం. సోమనాథ్ అంటేనే సోమరసం తాగించేవాడు. మొదట్లో పేరే అది పెట్టినారు సోమనాథ్ని, అంటే సోమరసం తాగించినారు. అందువల్ల జ్ఞాన అమృతం అని చెప్తారు. ఆ సోమరసం అంటే జ్ఞాన అమృతం. సో ఇప్పుడు తండ్రి కూర్చొని మనకు ప్రతి ఒక్క విషయం కూడా చెప్తారు. తండ్రిని సత్యంని చెప్తారు. సత్యమైన మాటలు ఏమంతా జరిగిందో అదన్నీ బాబా మనకు చెప్తూ ఉన్నారు. సత్యం బాబా చెప్తారు, నేనే వచ్చి ఈ భారతదేశాన్ని సత్యఖండంగా చేశాను, దానికి ఇప్పుడు కూడా వచ్చినాను. సత్యఖండంగా చేశానికి బాబా వచ్చినారు. సో మనందరం ఇప్పుడు దేవతలు ఎట్లా అయ్యేది అది నేర్పిస్తారు. तुम अभी देवताएं कैसे बन सकते हो वो भी तुमको सिखाता हूँ. సత్యఖండంగాను మారుస్తారు. మనందరం ఎట్లా దేవత అయ్యేదిని కూడా నేర్పిస్తారు బాబా. శివబాబా బ్రహ్మ ద్వారా ఈ కార్యం చేయిస్తున్నారు. సత్యుగాని దేవీ దేవత ధర్మస్థాపన చేస్తారు శివబాబా. ब्रह्मा हो गया सांवरा, क्योंकि बहुत जन्मों के अंत का ये जन्म है. బ్రహ్మ అంటే శ్యామ్ అయిపోయినారు, నల్లగా. ఎందుకంటే అంతిమ జన్మ ఇది. అంతిమ జన్మలో పతిత అయినారు. మళ్ళీ బాబా వచ్చి వాళ్ళని సుందరంగా చేస్తారు. फिर वो गोरा बनता है. कृष्ण का चित्र भी गोरा और सांवरा है. అది కృష్ణ చిత్రం ఒక్కొక్క స్థానంలో తెల్లగా ఉంది, ఒక్కొక్క స్థానంలో నల్లగా చేసి పెట్టినారు. మ్యూజియం కూడా చాలా పెద్దగా చేసినారు. చాలా మంచి చిత్రాలు. ఆగ్రాలో పోయి చూసినారా మీరు? కృష్ణాది ఎంత బాగా మ్యూజియం ఉంది. మరి ఇప్పుడు మన దగ్గర కూడా ఎంత మంచి మ్యూజియం. దీని గురించి అందరికీ మనం చెప్తాం. तो जिस पर तुम अच्छी रीति समझा सकते. మన దగ్గర ఉండే మ్యూజియం కూడా చాలా బాగుంది. అందరికీ చెప్తాం మనం. तुम जानते हो हम शांति धाम अपने घर जाते हैं, वहाँ के हम रहने वाले. శాంతి ధామ్లో ఉండేవాళ్ళు మనం. ఇప్పుడు ఇంటికి పోదాం. फिर यहाँ आकर पार्ट बजाते. बच्चों को पहले तो ये निश्चय होना चाहिए कि ये कोई साधु संत आदि नहीं पढ़ाते हैं. బాగా చెప్తారు, మొదట్లో మీకు నిశ్చయం కావాలి. మనకు చదివించేది సాధు సన్యాసులు కాదు, స్వయం భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు. ఈ పాయింట్ పూర్తిగా నిశ్చయం ఉండాలి. ये तो सिंध का रहने वाला था, परंतु इसमें जो प्रवेश कर बोल रहे हैं वो है ज्ञान सागर. బ్రహ్మ బాబా సింధు దేశంలో ఉండేవాడు. అయితే దాంట్లో జ్ఞానసాగర్ పరంపిత పరమాత్మ వచ్చి మాట్లాడుతున్నారు. శాంతిధామ్ నుంచి వచ్చి శివబాబా జ్ఞానసాగర్ మాట్లాడుతున్నారు.
उनको कोई नहीं जानते हैं. శివబాబా ఎవరు మనుషులకు ఎవరికి తెలియదు. పరమాత్మ ఎవరునే తెలియదు మనుషులకు. మళ్ళా ఊరికే పిలుస్తూ ఉంటారు ఓ गॉड फादर, परंतु उनका नाम रूप देश काल क्या है ये कोई नहीं जानते. పిలుస్తారే కానీ ఓ గాడ్ ఫాదర్ అట్లాని. అయితే వాళ్ళ పేరేమి, రూపం ఏమి, దేశం ఏమి, కాలం ఏమి, ఇదంతా మనుషులకు ఏమీ తెలియదు. పరమాత్మ ఎవరు అని అడిగితే తెలీదు. మళ్ళా చెప్తారు फिर कह देते हैं सर्वव्यापी. अरे परमात्मा कहाँ है? कहेंगे वो तो घट घट के वासी हैं, सबके अंदर है. अभी हर एक के घट घट में तो हर एक की आत्मा बैठी है. परमात्मा बाप को तो बुलाते हैं, बाबा आकर के हम पतितों को पावन बनाओ. तुम मुझे बुलाते हो ये धंधा, ये सेवा कराने के लिए. हम चीची को आकर के शुद्ध बनाओ. पतित दुनिया को हमको पतित दुनिया में हमको निमंत्रण देते हो. बाप तो पावन दुनिया देखते ही नहीं हैं. पतित दुनिया में ही तुम्हारी सेवा करने आते हैं. अभी ये रावण राज्य विनाश हो जाएगा. बाकी तुम जो राजयोग सीखते हो वो जाकर के राजाओं का राजा बनते हैं. तुमको अनगिनत बार बनाया. पहले पहले है ब्राह्मण को प्रजापिता ब्रह्मा भी गाया जाता है ना, जिसको एडम व आदि देव कहा जाता है. ये कोई को पता नहीं है. बहुत है जो आकर के सुन कर के फिर माया के वश हो जाते. पुण्यात्मा बनते बनते पापात्मा बन जाते. माया बड़ी ज़बरदस्त है, सबको పాపాత్మ బనా దేती है. అంటే బాబా చెప్తారు మనుషులకు పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని తెలియలేదు. పరమాత్మ ఎక్కడ ఉన్నారంటే సర్వవ్యాపి అని చెప్పేస్తారు. పరమాత్మ సర్వవ్యాపియా చెప్తారు. ప్రతి ఒక్కరిలో ఉన్నారు, అట్లా అందరి లోపల ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండేది ఆత్మ కదా. పరంపిత పరమాత్మని ఒక సైడ్ పిలుస్తారు, వచ్చి మా అందరూ పతితుని పావన చేయి అట్లా అని. అంటే పరమాత్మ చెప్తారు నన్ను ఎట్లా పిలుస్తారు చూడండి. ఇట్లా చీచీగా అశుద్ధం అయిపోయిన వాళ్ళని శుద్ధం చేయని చెప్పి ఈ పని ఇచ్చినారు, ఈ సేవ చేయిస్తున్నారు పరమాత్మతో. అంటే మేమందరం అసహ్యంగా అయిపోయినాం, వచ్చి శుద్ధం చేయండి అని స్వయం భగవాన్ని పిలుస్తారు. పతిత్ ప్రపంచం నుంచి మా అందరిని, అంటే పతిత్ ప్రపంచంలో నాకు అందరూ ఇన్విటేషన్ ఇస్తున్నారు అని బాబా చెప్తారు. మరి తండ్రిని చెప్తారు నేను పావన్ దునియా ప్రపంచం చూసేదే లేదు అట్లా అని బాబా చెప్తారు. మనుషులందరూ భగవాన్ని పతిత్ ప్రపంచంలో పిలుస్తారంటే ఇన్విటేషన్ ఇక్కడ ఇస్తారు. పావన్ ప్రపంచం బాబా చూసేదే లేదు. పతిత్ ప్రపంచంలోనే శివబాబా తన సేవ చేసానికి వచ్చినారు. సో ఇప్పుడు ఇది రావణ్ రాజ్యం వినాశం అయిపోతుంది. బాకీ ఎవరందరూ రాజయోగా నేర్చుకుంటున్నారు వాళ్ళందరూనే బాబా రాజ్యాల కంటే రాజాగా చేసేస్తారు. బాబా చెప్తారు నేను మిమ్మల్ని రాజుల కంటే రాజాగా లెక్కలేని అంతసారి చేశాను. ఎన్నిసారి చేశాను. మొదట్లో మీరందరూ బ్రాహ్మణ కులం. ఇప్పుడు అంటే బ్రాహ్మణ కులం అంటే ప్రజాపిత బ్రహ్మ వంశావళి. అందుకే ప్రజాపిత బ్రహ్మాది కూడా గాయనం ఉంది. వాళ్ళని యాడమ్ని చెప్తారు, అంటే ఆది దేవుని చెప్తారు. ఇది కూడా మనుషులకు తెలియలేదు. చాలామంది వస్తారు, అన్నీ వింటారు, విని కొంచెం టైం ఫాలో చేసి మరి మాయకు వశమైపోతారు. పుణ్యాత్మ అవుతూ ఉంటారు, మరి పాపాత్మ అయిపోతారు. మాయ ఇంత ఫోర్స్గా వచ్చేస్తుంది. అందరి దగ్గర మాయ వచ్చి పాపం చేయించేస్తుంది. మాయనే వచ్చి అందరినీ పాపాత్మగా చేస్తుంది. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరు పవిత్రంగా లేదు.
ఎవరు పవిత్రంగా పుణ్యాత్మగా లేనేలేదు. పవిత్ర ఆత్మలు దేవీ దేవతలు వాళ్ళు సత్యుగంలో ఉంటారు. సో ఎప్పుడు మొత్తం సృష్టి పతిత అయిపోతుందో అప్పుడే తండ్రిని పిలుస్తారు, ఏ పతిత పావన్ రండి అట్లా. ఇప్పుడు ఉండేదే రావణ రాజ్యం, పతిత ప్రపంచం. దీని ఏం చెప్తారంటే ముళ్ళు ఉండే అడవి అని చెప్తారు. సత్యుగం గార్డెన్ ఆఫ్ అల్లా అని చెప్తారు. గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ సత్యుగం అంటే పూలు ఉండే తోట సత్యుగం అని చెప్తారు. అంటే అందులో దైవీ గుణాలు ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది కదా ఒక ముఘల్ గార్డెన్, దాంట్లో ఫస్ట్ క్లాస్ పూలు ఉంటుంది, వెరైటీ పూలు ఉంది ముఘల్ గార్డెన్లో. అక్కడ అన్ని ప్రకారమైన పూలు, కొన్ని జిల్లేడు పూలు కూడా ఉంటుంది. అయితే మనుషులకు ఏమీ డిఫరెన్స్ తెలియలేదు. ఇప్పుడు కూడా ఆత్మలది ఏ ఆత్మ ఎట్లా, ఏది మంచి పూలు, ఇది మంచి గుణం ఉండేవాళ్ళు, ఎవరిలో ఏం గుణం, అది మనుషులకు డిఫరెన్సే తెలియలేదు. మరి భక్తి మార్గంలో శివబాబాకు అన్ని రకాల పూలని అర్పణ చేస్తారు. దాంట్లో జిల్లేడు పూలు ఉంటుంది, గన్నేరు పూలు ఉంటుంది, వెరైటీ పూలు బాబాకు అర్పణ చేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తారు మనకు, నేను మీకు చదివిస్తున్నాను, ఎప్పుడు చదివిస్తున్నాను. అప్పుడు దీంట్లో కూడా బిడ్డలందరిలో కొందరు ఫస్ట్ క్లాస్ పూలు ఉన్నారు, అంటే చాలా బాగా దైవీ గుణాలు ధారణ చేసుకుని బాగా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, బాగా యోగం చేస్తారు. కొందరు మరి జిల్లేడు పూలు ఉన్నారు, కొందరు వెరైటీ పూలు మన గార్డెన్లో ఉంటుంది కదా, ఒక రకమైన ఎల్లో కలర్ ఫ్లవర్ మళ్ళీ జిల్లేడు పూలు అన్నీ ఉంటుంది. నెంబర్ వార్ పూలు అంటే పూలు అయితే కొన్నిది ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, కొన్నిది ఏమీ లాభం లేదు, జల్దీ వాడిపోయే పూలు ఉంటుంది. అట్లా పూలు ఇక్కడ బాబా దగ్గర ఉన్నారు, అన్ని వెరైటీ పూలు. దీని ఏం చెప్తారు, ఇప్పుడు మనిషి ప్రపంచం కలియుగం దుఃఖధామని చెప్తారు, దుఃఖధామని చెప్తారు, మృత్యులోకంని చెప్తారు. సత్యుగాని అమరలోకం చెప్తాం. సేమ్ కొత్త ప్రపంచం చేయించేది శివబాబాని వచ్చి ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన చేస్తారు. వాళ్ళే శివబాబా జ్ఞానసాగర్ వచ్చి కొత్త ప్రపంచం స్థాపన చేసానికి మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, సత్య జ్ఞానం ఇస్తారు. శివబాబాని చైతన్య బీజ్ రూపం చెప్తాం. ఈ మనిషి సృష్టి రూపీ వృక్షం, కల్ప వృక్షం, దీనికి చైతన్య బీజ్ రూపం పరమాత్మ జ్ఞానసాగర్. వాళ్ళు ఒక్కరిలోనే జ్ఞానసాగర్ని చెప్పేది. వాళ్ళకి మొత్తం ప్రపంచంలో ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ఇదాన్ని తెలుసు. బాబా చెప్తారు, ఇట్లా కాదు, మనిషి లోపల మనసులో ఏమేమి జరుగుతుంది అదన్నీ తెలుసుకునేది కాదు. అయితే ఆది నుంచి అంతు సమయం వరకు ఈ సృష్టిలో ఏం జరిగిందో అది తెలుసు. శివబాబాని అంతర్యామిని చెప్పకూడదు, అంటే మనసు లోపల ఉండే మాటలు బాబా ఎందుకు తెలుసుకుంటారు తెలీదు. ऐसे नहीं सबके अंदर को जानता हूँ, सर्व अंतर्यामी हूँ नहीं. ये मनुष्य झूठ बोलते हैं, बाकी ज्ञान का सागर ठीक है, चैतन्य बीज है, सृष्टि के आदि मध्यांत को जानते हैं, इसलिए ज्ञान सागर कहा जाता है. सृष्टि के आदि मध्यांत का ज्ञान तुम बच्चों को दे रहे. सतयुग त्रेता द्वापर कल ये चक्र फिरता ही रहता है, సంగం పర్ దునియా చేంజ్ అవుతీ హై. అంటే శివబాబా చెప్తారు, మనుషులు ఎంత అబద్ధం చెప్పినారు శివబాబా కోసం. అంటే మనిషి చెప్తారు, భగవాన్ మనసు లోపల ఉండే మాటలు తెలుసుకున్నారు అట్లా. ఇది చాలా అబద్ధం. బాకీ జ్ఞాన సాగర్ని చెప్పేది రైట్. చైతన్య బీజ రూపం పరమాత్మ. ఈ సృష్టిది ఆది మధ్య అంత రహస్యమంతా పరమాత్మకు తెలుసు, అందుకే జ్ఞాన సాగర్ని చెప్తారు. ఈ సృష్టి ఒక ఆది మధ్య అంత జ్ఞానం
బాబా మనకు వినిపిస్తారు. సత్యుగం ఎట్లా ఉండింది, సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ చక్రం ఎట్లా తిరుగుతూ ఉంది, ఈ రహస్యం అంతా బాబా మనకు చెప్తారు. ఇప్పుడు మనం ఉండేది సంగం యుగం. సంగం యుగం అంటే పరివర్తన యుగం. ఈ మొత్తం విశ్వం పరివర్తన అయ్యే సమయం, దాని పేరు సంగం యుగం. అభి తుమ్ సంగం యుగ్ పర్ ఖడే హో और तुम రాజయోగి హో. బాబా చెప్తారు, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు, మీరు అందరూ రాజయోగిలు. बाप बैठ पढ़ाते हैं, बाप के जो बच्चे बनते हैं वो రాజయోగ్ सीखते हैं. తండ్రి కూర్చొని ఇక్కడ బిడ్డలకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఎవరందరూ తండ్రి బిడ్డలు అయినారు, వాళ్ళందరూ రాజయోగా నేర్చుకుంటూ ఉన్నారు. पहले पहले मुख्य बात ये समझनी है कि बाबा भी है, सुप्रीम टीचर भी है, सुप्रीम फादर, सुप्रीम गुरु भी है. అంటే మొదటి మాట మనం ఇది తెలుసుకోవాలి. బాబా అన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నారంటే, శివబాబా తండ్రి కూడా అయినారంటే, టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు. పరం పిత మనకు 3 సంబంధాలు వచ్చినారు. ఇప్పుడు సర్వ సంబంధి అయినారు. ఇప్పుడు మనకు శివబాబా కూర్చొని చదివిస్తూ ఉన్నారు. तो अभी तुमको शिव बाबा पढ़ाते हैं, ये तुम्हारा सद्गुरु भी है. शिव बाबा మనకు సద్గురు కూడా అయినారు. तुम सबको वापस ले जाते, మనందరినీ వాపస్ పిలుచుకొని పోదారు, శ్రీమతం ఇచ్చి వాపస్ తీసుకొని పోదారు. जिसको शिव की बारात भी कहते हैं. అంటే ఇంటికి పోయే సమయంలో అందరూ ఇట్లా లైన్గా పోతారు, ప్రొసెషన్లో పోయినట్టుగా. అందుకే శివ్కి బరాత్ని చెప్తారు, అంటే ప్రొసెషన్. सब भक्तों को भगवान पढ़ाकर स्वर्गवासी बनाते हैं. ये बातें कोई शास्त्रों में नहीं हैं. शास्त्र तो इस दादा ने भी पढ़ा है ना. అంటే భగవాన్ వచ్చి చదివించి స్వర్గవాసిగా చేస్తారు. ఈ విషయాలు శాస్త్రంలో లేదు. బ్రహ్మ బాబా లౌకికంలో శాస్త్రాలు కూడా చదివినారు భక్తి మార్గంలో ఉండేటప్పుడు. శివబాబా ఏమి చదవరు, కానీ బ్రహ్మ బాబా అని చదివినారు. సో శివబాబా ఇచ్చే జ్ఞానం అంతా ఇంత పవిత్రంగా సత్యంగా ఏ శాస్త్రాల లేదు. బాప్తో ఖుద్ సద్గతి దాత, మన తండ్రి శివబాబా సద్గతి దాత అయినారు. उनको तो कोई शास्त्र पढ़ने की दरकारी नहीं है. మన తండ్రి స్వయమే జ్ఞానసాగర్. ఆ జ్ఞానసాగర్ ఏ శాస్త్రాలు చదివేది అవశ్యమే లేదు. करके सिर्फ रेफर करने के लिए बोलते हैं कि सो भी सिर्फ గీత అంటే కొన్ని రెఫరెన్స్ ఇస్తారు బాబా. గీత ఆధారంలో రెఫరెన్స్ ఇస్తారు. వేరే ఏ శాస్త్రం శివబాబా ఎందుకు టచ్ చేస్తారు? గీతాలో కొన్ని విషయాలు ఉంది, భగవాన్ వాచ, దానికి రెఫరెన్స్ చేస్తారు. सर्वशास्त्रमणि शिरोमणि गीता भगवान ने गाई है, परंतु भगवान किसको कहा जाता है ये भारतवासी नहीं जानते. అంటే గీతను చెప్తారు, సర్వశాస్త్ర శిరోమణి గీత అట్లా. ఎందుకంటే భగవాన్ వాచ దాంట్లో ఉంది, భగవాన్ చెప్పినారు. అయితే భగవాన్ ఎవరు అని మనుషులకు తెలియలేదు, భారతవాసీలకే తెలియలేదు భగవాన్ ఎవరు అని. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు అన్ని విషయాలు చెప్పినారు. శివబాబా మన తండ్రిని సర్వ్యాప్తిని చెప్తే ఇది ఎంత తండ్రిని అవమానం చేసినట్టుగా అయిపోయిందా లేదా? తండ్రి ఎక్కడైనా చెత్తలో ఉంటారా? భగవాన్నే కణకణలో ఉన్నారు, చెత్తలో కూడా ఉన్నారు అంటే ఇది అవమానం చేసినట్టుగా అయిపోయింది, గ్లాని చేసినారు. తండ్రి ఎంత ఇన్సల్ట్ చేసినారు తండ్రిని. బాప్కి ఇన్సల్ట్ करते हैं इसलिए పతిత్ బన్ గయే. తండ్రిని ఇంత అవమానం చేసిన దానివల్ల అందరూ పతిత్ అయిపోయినారు. మళ్ళీ పావన్ ఎవరు చేసేది? पावन कौन बनाते? जिसको इतना डिफेम किया है वही आकर के फिर पावन बनाते. మనం ఎంత గ్లాని చేసినాం తండ్రిని, ఆ తండ్రియే వచ్చి మళ్ళీ ఇప్పుడు మన అందరినీ
పావన్ చేస్తారు. कहते हैं मैं निष्काम సేవ करता. తండ్రి చెప్తారు నేను నిష్కామ్ సేవ చేస్తాను, ఏ కోరిక లేదు. మీరు ఎంత గ్లాని చేసినారు, ఎంత అవమానం చేసినారు, అయినా కూడా నేను వచ్చి మిమ్మల్ని పవిత్రం చేస్తాను. ఎంత నిష్కామ్ సేవ, మిమ్మల్ని విశ్వానికి మాలికగా చేస్తాను అట్లా అని చెప్తారు బాబా. నేను ఏమి విశ్వానికి మాలిక అయ్యలేదు, మిమ్మల్ని విశ్వానికి మాలికగా చేస్తాను అని చెప్తారు బాబా. స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. మరి స్వర్గం స్థాపన ఏమో చేస్తారు బాబా, మన కోసం తను ఏమి రారు స్వర్గంలో. స్వర్గంలో ఎవరు శివబాబాని తలంపే చేయరు. तो स्वर्ग में मुझे याद नहीं करते, दुख में सिमरन सब करे, सुख में कर न कोई. इसको दुखधाम और स्वर्ग है सुखधाम, ये खेल कहा जाता है. दुख का और सुख का खेल कहा जाता है. అంటే స్వర్గం సుఖధాం, సుఖంగా ఉండే సమయంలో ఎవరు స్మరణ చేయరు బాబాని, దుఃఖంలోనే అందరూ స్మరణ చేస్తారు. సో ఈ సృష్టియే ఇట్లా दुख सुखानी आट. स्वर्ग में और कोई धर्म नहीं होता है, वो सब आते ही है बाद में. స్వర్గంలో ఏ ధర్మం ఉండదు, అదంతా ద్వాపర యుగం నుంచి వచ్చేది. क्रिश्चियन लोग खुद कहते हैं 3000 वर्ष पहले स्वर्ग था और कोई धर्म नहीं था, हम आत्माएं शांति धाम में थी. ये बातें कोई शास्त्रों में नहीं. అంటే క్రిస్టియన్సే చెప్తారు క్రైస్ట్ వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు భారత్ స్వర్గంగా ఉండింది, మనందరం శాంతిధామ్లో ఉంటాం, అప్పుడు వేరే ధర్మమే లేదు అట్లా అని క్రిస్టియన్స్ కూడా చెప్తారు. అయితే ఈ మాటలు ఏ శాస్త్రాల్లో లేదు. తండ్రి వచ్చి ఇప్పుడే జ్ఞానం ఇస్తారు, దీని నుంచి సద్గతి అవుతుంది. तो बाप इस ज्ञान से सद्गति करते, जिसका नाम गीता में है. తండ్రి సద్గతి దాత ఇట్లా అని గీతలా ఉంటుంది. बाप को बुलाते हैं आकर के यहाँ से स्वर्ग में ले चलो, तो पुरानी दुनिया का विनाश हो जाएगा. नेचुरल कैलामिटीज तूफान आएंगी, बहुत ज़ोर से आएंगी. बाप आकर के बेसमझ को समझदार बनाते. బాబా చెప్తారు మీరు నన్ను పిలుస్తున్నారు ఇక్కడ వచ్చి స్వర్గం స్థాపన చేయండి, స్వర్గానికి తీసుకుపోండి అట్లా అని. సో మరి స్వర్గం స్థాపన అయిపోయిందంటే ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. జోరుగా తుఫాన్ వస్తుంది, న్యాచురల్ కెలామిటీస్ వస్తుంది, భూకంపం వస్తుంది, ఇదన్నీ ఇంకా ఫోర్స్గా ఇప్పుడు వచ్చేస్తుంది. బాబా చెప్తారు మీరందరూ తెలివి లేని వాళ్ళుగా ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని తెలివి ఉండేవాళ్ళుగా చేస్తాను, చాలా బుద్ధిశాలిగా బాబా చేస్తారు. మన బుద్ధిశాలీలు ఎట్లా ఉంటాం బుద్ధిశాలిగా ఉండేటప్పుడు. బాప్ कहते हैं हमने तुमको इतना अथाह धन दिया, अनगिनत धन था, फिर इतना सब कहाँ गंवाया. बेहद का बाप पूछते हैं कहाँ किया, तो तुम इतनी इंसॉल्वेंट कैसे बन गए. आधा कल्प से धन गंवाते तुम इंसॉल्वेंट बन पड़े हो. బాబా చెప్తారు నేను మీకు ఎంత దానం ఇచ్చినాను, లెక్కలేని అంత దానం మీ దగ్గర ఉండింది, అదన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు. తండ్రి అడుగుతారు బిడ్డల్ని ఎక్కడ పోగొట్టుకున్నారు అని అట్లా అని. ఇంత పేదవాళ్ళు ఎట్లా అయినారు, ఎంత ధనవాన్గా ఉండిన వాళ్ళు ఇప్పుడు ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. అర్ధకల్ప నుంచి ధనాన్ని ఇంత పోగొట్టుకొని చాలా పేదవాళ్ళు అయిపోయినారు. భారతదేశం भारत जो सोने की चिड़िया थी, सो अभी क्या बन गया है. బంగారు పిచ్చుగా ఉండింది మన భారతదేశం ఒకప్పుడు, ఇప్పుడేమైపోయింది. फिर पतित पावन बाप आए हैं, राजयोग सिखा रहे हैं. దానికి పతిత పావన్ తండ్రి వచ్చి రాజయోగా నేర్పిస్తున్నారు. దీని నుంచి మనందరం పవిత్ర ఆత్మ అయిపోతాం. वो है हठयोग, ये है राजयोग. ये राजयोग तो
दोनों के लिए है। वो तो सिर्फ पुरुष ही सीखते हैं। अभी बाप कहते हैं पुरुषार्थ कर स्वर्ग का मालिक बन करके दिखाना है। మనుషులు చేసేది హఠయోగం, బాబా నేర్పించేది రాజయోగం. ఈ రాజయోగం స్త్రీ పురుష ఇద్దరికి. అయితే అక్కడ ఆ హఠయోగం ఎక్కువగా స్త్రీలు చేసానికి లేదు, పురుషులే ఎక్కువ నేర్చుకుంటారు. ఇది స్త్రీ పురుష ఇద్దరు నేర్చుకుంటారు. ఇప్పుడు బాబా చెప్తారు బాగా పురుషార్థం చేసి స్వర్గానికి మాలిక్ అయ్యి చూపించండి అని చెప్తారు. ఇస్ పురాణి దునియా కా తో వినాశ్ హోనా హీ హై. ఎట్లా ఈ పాత ప్రపంచం వినాశయం అయిపోతుంది. బాకీ थोड़ा समय है, लड़ाई भी शुरू हो जाएंगे. एटम बॉम्ब्स शुरू तब करेंगे जब तुम्हारी कर्मातीत अवस्था होंगी और स्वर्ग में जाने लायक बनेंगे. तब तक बनाते रहेंगे. बाप फिर भी बच्चों को कहते हैं याद की यात्रा करते रहो, इसमें ही माया विघ्न डालती है. అంటే బాబా చెప్తారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం ఏమో అయిపోతుంది, కొంచెం టైమే బాకీ ఉంది. ఈ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఆటమ్ బాంబ్స్ ద్వారా చాలా పవర్ఫుల్గా యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఆ యుద్ధం కూడా ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు మనం కర్మాతీత అవస్థలో వస్తామో అప్పుడు. బాకీ మనం స్వర్గానికి పోయే లాయక్ అయిపోవాలి జల్దీ. అప్పుడే యుద్ధం కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు ఆటమ్ బాంబ్స్ అంతా చేస్తూనే ఉంటారు, చాలా ఎక్కువ చేసి పెట్టుకుంటారు ఆటమ్ బాంబ్స్. మనందరం కర్మాతీత అవస్థలో వచ్చిన వెంటనే ఇక్కడ ఆటమ్ బాంబ్స్ అంతా బస్ట్ అయిపోయి యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. సో బాబా చెప్తారు ముఖ్య మాట ఇక్కడ బిడ్డలకు తలంపుని యాత్రలో సదా ఉండాలి. దీంట్లోనే మాయ విఘ్న వేస్తూ ఉంటుంది. అయితే తలంపుని యాత్ర చాలా ముఖ్యం. అర్థమైందా? అచ్చా మీఠే మీఠే సిఖిలదే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरों मुख्य सार. देवता बनना है, इसलिए खान पान बड़ा शुद्ध रखना है, अशुद्ध को त्याग करना है. బాబా చెప్తారు దేవత కావాలంటే తినేది తాగేది ఇదంతా చాలా శుద్ధంగా ఉండాలి. అశుద్ధ భోజనం అంతా త్యాగం చేసేయాలి. సిగరెట్ తాగేది, బీడీ తాగేది, సారాయం తాగేది అన్నీ త్యాగం చేయండి. మటన్ తినేది కూడా త్యాగం చేయాలి. हमारी सेकंड पॉइंट फर्स्ट क्लास फूल बनना है. स्वर्ग में जाने के लिए पूरा लायक बनना है. कर्मातीत अवस्था बनाने के लिए पुरुषार्थ करना है. అంటే బాబా చెప్తారు ఫస్ట్ క్లాస్ పూలు కావాలి, స్వర్గానికి పోయేదానికి పూర్తిగా లాయక్ కావాలి. కర్మాతీత అవస్థ అయ్యేదానికి పురుషార్థం చేయాలి. కర్మాతీత అవస్థ చేసుకోవాలి ఇప్పుడే. మరి వరదానం श्रेष्ठ कर्म द्वारा सिमरन योग्य बनने वाले योग युक्त भाव. అంటే శ్రేష్ఠ కర్మం ద్వారా స్మరణ లాయక్ యోగ్య కావాలి మనం. దానికి युक्त भाव. आपका एक कर्म जितना श्रेष्ठ होगा उतना ही श्रेष्ठ आत्माओं में स्मरण किए जाएंगे. బాబా చెప్తారు మనం ప్రతి ఒక్క కర్మం ఎంతో శ్రేష్టంగా ఉండాలంటే ఎంతో శ్రేష్టంగా ఉంటుందో అంత మనం శ్రేష్ఠ ఆత్మ సిమరన్ లాయక్ అయిపోతాం. అంటే అందరూ శ్రేష్ఠ ఆత్మలను స్మరణ చేస్తూ ఉంటారు. ఆ లిస్టులో మనం వచ్చేస్తాం. మన కూడా అందరూ స్మరణ చేస్తారు. అయితే ఎప్పుడు మనది ప్రతి ఒక్క కార్యం కూడా శ్రేష్టంగా ఉండాలి. భక్తి మే నామ్ కా సిమరన్ కర్తే. భక్తి మార్గంలో మన పేరును స్మరణ చేస్తూ ఉంటారు. మన చేసిన కర్మం మన పేరు స్మరణ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లేకిన్ యహా
जो श्रेष्ठ आत्माएं हैं उसके गुण और कर्मों को मिसाल बनाने के लिए स्मरण करते हैं। అయితే ఇప్పుడు ఈ సంగం యుగంలో మనందరం శ్రేష్ఠ ఆత్మలు ఎంత శ్రేష్ఠ పని చేస్తామో దాని గుణాలని కర్మాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని స్మరణ చేస్తూ ఉంటారు. మన ఎగ్జాంపుల్ కావాలి, మన శ్రేష్ఠ కార్యని అందరూ దాన్ని నోట్ చేసుకొని అందరికీ చెప్తారు, ఫలానా ఇంత బాగా కర్మం చేసినారు అట్లా. तो आप श्रेष्ठ कर्मों के आधार पर सिमरन योग्य बनते हो. इसके लिए योग युक्त बनो. మన శ్రేష్ఠ కర్మ ఆధారంలో స్మరణ చేసే యోగ్య అయిపోతాం. అందుకోసం సదా योगयुक्తంగా ఉండాలి. योगयुक्त बनने से हर संकल्प, हर शब्द और कर्म युक्तियुक्त अवश्य होगा. మన యోగయుక్తంగా ప్రతి కార్యం చేస్తే ప్రతి సంకల్పం, ప్రతి శబ్దం, ప్రతి కర్మం युक्तियुक्तगानू ఉంటుంది. तो उनसे अयुक्त कार्य संकल्प हो नहीं सकता है. ये भी कनेक्शन है. అంటే ఎవరు యోగయుక్తంగా ఉంటారు వాళ్ళ ద్వారా వేరే అట్లా పని కాదు, సదా యుక్తియుక్త పనియే ఉంటుంది. సో యోగయుక్తకు युक्तियुक्तకు చాలా डीप कनेक्शन ఉంది. स्लोगन निमित्त और निर्माण चित्त, यही सच्चे सेवादारी के लक्षण है. సో సత్యమైన సేవాదారి ఒక లక్షణం ఏమి? నిమిత్త నిర్మాణ చిత్తుగా ఉంటారు, నిమిత్త భావన ఉంటారు, నిర్మాణ చిత్తు ఉంటుంది. సత్యమైన సేవాదారి లక్షణం ఇది. ఓం శాంతి. निमित्त, निर्माण, निर्मल वाणी ऐसी अपनी बनाओ. संपन्न, संतुष्ट और संपूर्ण पवित्र बच्चों अब बन जाओ. घर चलना है, घर चलना है, देर हो रही और न देर लगाओ. सुनो सुनो क्या कहती दादी, ज़रा गौर फरमाओ, ज़रा गौर फरमाओ. अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ. बाबा बुला रहे हैं बच्चों वतन में आओ. अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ. चीतकारे क्या तुम तलक न आई, क्या भक्तों की पुकारे पड़ती नहीं सुनाई. दुखियों की चीतकारे क्या तुम तलक न आई, क्या भक्तों की पुकारे पड़ती तरस तो खाओ, अब कुछ तरस तो खाओ. बाबा बुला रहे हैं बच्चों वतन में आओ. अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ.
जब मुझे बुलाया तब तक